హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య మాండ్రా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో వరంగల్ దీక్షాంత్ పరేడ్ అనమాట. ఇక్కడికి మరి మేమెందుకు వెళ్ళామనుకుంటున్నారా? నేనైతే మా సిస్టర్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. తన కోసం అయితే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. ఈ వీడియో 9 months బ్యాక్ తను ట్రైనింగ్కి వెళ్ళే రోజు ఇది. ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళని నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ శిక్షణ కేంద్రం నుంచి అయితే ఇలా ఆర్టీసీ బస్సులు అనేది ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకెళ్లారనమాట వరంగల్కి. పరేడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ పరేడ్లో వీళ్ళకి డ్రిల్, రన్నింగు, జంపింగ్, ఫైరింగ్ ఇలా చాలా రకాలైన శిక్షణలు అయితే వీళ్ళందరికీ ఇచ్చారనమాట. వీళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు ఇచ్చారనేది వీళ్ళ పరేడ్లో చూస్తే తెలిసింది. దాదాపుగా ఈ పరేడ్ 3 గంటల సేపు జరిగిందనమాట. ఈ 3 గంటల సేపు వాళ్ళు నిల్చునే ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతక్క గారైతే వచ్చారు. సీతక్క గారు తన స్పీచ్ అయితే ఎంత బాగా ఇచ్చారంటే ఈ కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా ఉందన్నమాట సీతక్క గారు ఇచ్చే స్పీచ్ అనేది. మహిళల ప్రాధాన్యత ఏందనేది సీతక్క గారైతే చాలా గొప్పగా చెప్పారు. ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను, కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వర్తిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. క్రమశిక్షణకు మారుపేరు పోలీసులని ఎందుకంటారో నాకైతే ఈ పరేడ్లో తెలిసింది. ఎంత క్రమశిక్షణగా ఉంటే ఇలా పరేడ్ అయితే చేయగలుగుతారు. చాలామంది అనుకుంటారు చిన్న చిన్న జాబ్లే కదా అని. మనం ముందు భవిష్యత్తులో ఎదగాలంటే ముందుగా మొదటి మెట్టుతోటే మనం ప్రయాణం అనేది సాగించాలి. ప్రజలకి సేవ చేయాలంటే ధైర్యం కూడా ఉండాలి. అలా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి అయితే వస్తారనమాట. ఈ పరేడ్లో ఈసారి 1127 మంది మహిళా కానిస్టేబుల్ సివిల్ మరియు ఏఆర్ విభాగంలో శిక్షణ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. గ్రౌండ్ చూసారా ఎంత హడావిడిగా ఉందో. తల్లిదండ్రులైతే పిల్లలు ఒక అడుగు ముందుకు వేశారు కదా, ఈ సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా ఈ సంతోషంలో పాలు పంచుకున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది చూడడం కోసం పిల్లలకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందనేసి పిల్లలను కూడా తీసుకెళ్ళాం మేమైతే. ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు అయితే పీజీలు, డిగ్రీలు, ఎంబీఏ, ఇంటర్మీడియట్ ఇలా చాలా రకాలైన చదువులు కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఉన్నారనమాట. వీళ్ళందరూ ప్రజలకి సేవ చేస్తూ భవిష్యత్తులో మరో అడుగు ముందుకు వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో ఏది సాధించిన వాళ్ళు మనుషుల్ని ఏదో ఒక రకంగా జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఇది ఇలా అదాలా అని ఎవరిని పట్టించుకోవద్దు. ఆడపిల్లలని మాత్రం అస్సలు తక్కువ ఆలోచన అయితే చేయవద్దు. ఈ పరేడ్లో కాశీరామ్ సార్ గారిని కలవడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరి మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.